నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మిర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మార్కాపురం సౌజన్య ఫంక్షన్ హాల్ నందు జరిగిన రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా గట్టి నిఘా పెట్టాలని అధికారులకు సూచించిన కలెక్టర్ మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న కొత్త వాహన చట్టం వాహనదారులు నూతన వాహన చట్టం గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా వెళ్లాలని సూచించిన ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు ఇక వివరాలకు వెళితే జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మార్కాపురం సౌజన్య ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా వీఆర్ఓలు సర్వేయర్లు నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. మీకోసం రెవెన్యూ సదస్సుల అర్జీలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రీసర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే నిర్వహించాలని నిబంధనల ప్రకారం ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని చెప్పారు. సర్వే అనంతరం రైతుల నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. రీసర్వే పురోగతిని ప్రతిరోజు తాను సమీక్షిస్తానని కలెక్టర్ చెప్పారు. ఏమైనా అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలో తహసీల్దార్ సర్వేయర్ వీఆర్ఓలు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మ్యూటేషన్ ప్రక్రియకు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆన్లైన్లో ఉన్న వ్యక్తులే ఫీల్డ్లో ఉన్నారో లేదో సర్వేయర్లు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. ఆ వివరాలు సరిపోలేకపోతే తక్షణమే తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అటవీ భూముల సంరక్షణపై మరింత శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌజ్ బాషా, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, తహసీల్దార్లు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. మండల్ టు మండల్ వ్యారీ అవుతుంది. కొంతమంది ఎక్కువ సైన్స్ ఐటెన్సీ కొన్ని చోట్ల అయితే మీరు నోటీస్ ఇచ్చారని చెప్తున్నారు. బట్ ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వారి సంతకం దాంట్లో లేదు. సో అది మీరు అక్నాలెడ్జ్మెంట్ తో పాటు నోటీస్ ఇచ్చినది మీ దగ్గర ఉండాలి. మొదటి. రెండోది, మీరు జీటీకి తహసీల్దార్స్, మండల్ సర్వేయర్స్, యూ హ్యావ్ టు ఇన్సిస్ట్ యువర్ విలేజ్ సర్వేయర్స్ అండ్ విఆర్ఓస్ ఎవరెవరు అక్కడ ఫీల్డ్ మీద వచ్చారు వారితో ఒక అక్నాలెడ్జ్మెంట్. రెండు రకాలు. ఒకటి నోటీస్ ఇవ్వడం, అది ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు. 90% అంటే బాగానే జరుగుతున్నాయి, ఇష్యూ లేదు. రెండోది, జీటీలో వచ్చిన వారు యాక్చువల్ గా ఎంతమంది వచ్చారు, అసలు పట్టేదాస్ వారి సమక్షంలోనే మీరు సర్వే చేశారా? ఇది వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ రీసెర్చ్. మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా కొత్త వాహన చట్టం అమలులోకి రానుంది. ఈ నూతన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి తాట తీయనుంది. నిబంధనలు అతిక్రమిస్తే ఇప్పుడున్న ఫైన్కు అదనంగా 10 రెట్లు ఫైన్ వేయనున్నారు. నూతన చట్టం అమలు గురించి ఒంగోలు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. హెల్మెట్ ధరించకుండా 2 వీలర్ నడిపితే ఇప్పటి వరకు 135 రూపాయలు ఫైన్ విధిస్తుండగా నూతన వాహన చట్టం ద్వారా దానిని 1000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5000 రూపాయల వరకు ఫైన్ విధించడం జరుగుతుందన్నారు. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు నూతన వాహన చట్టం గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా వెళ్లాలని ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారితో పాటు వారి వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల కాగితాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ సిఐ కోరారు. గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ప్రజలందరికీ తెలియజేయమని చెప్పేసి చెప్పున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి మార్చి 1 నుంచి కొత్త వాహన చట్టం అమల్లోకి వస్తుందండి. దీనిలో అన్ని ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 10 times ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. దీనిలో గమనించినట్లయితే ఎవరు కూడా ఏ యొక్క వాహనదారుడు ఇబ్బంది పడకూడదు, అందరూ కూడా ఈ వాహన చట్టం ఏంటి, కొత్త రూల్స్ ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం.
దీనిలో అంతకుముందు హెల్మెట్ వచ్చేసి 100 రూపీస్ ఫైన్ ఉండేది, 135 రూపీస్. ఇప్పుడైతే అది 1000 రూపీస్కి వెళ్ళిపోయిందండి ఫైన్. దాన్ని గమనించినట్లయితే ఇంకా చూసినట్లయితే ఏదైతే వితౌట్ లైసెన్స్ ఉందో డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి 5000 దాకా వెళ్ళిపోయిందండి ఫైన్. అట్లా ఇంకా గమనించినట్లయితే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ లేదో, ఇన్సూరెన్స్ లేనప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి 2000, అదే సేమ్ వ్యక్తి మళ్ళీ రెండోసారి దొరికినట్లయితే 4000, పొల్యూషన్ కానీ లేకపోతే 1500, ఇలా డేంజరస్ డ్రైవింగ్ చేసినట్లయితే 1500 నుంచి 10,000 వరకు ఫైన్ వేసే అధికారాన్ని ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే యూనిఫామ్ లేకపోయినప్పుడు ఆటో డ్రైవర్స్ ఉంటారు, వీళ్ళు కూడా యూనిఫామ్ లేకపోతే ఫస్ట్ టైం అయితే 150 రూపీస్, ఆ సెకండ్ టైం అయితే 300 రూపీస్ అట్లా వేయడం జరుగుతుంది. ఇంకా ఏదైతే చెకింగ్ ఆఫీసర్ ఏదైతే ఒక వ్యక్తి రోడ్డు మీద చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతను కానీ డ్యూటీని అబ్జెక్ట్ చేసినట్లయితే అతను కూడా 150 రూపీస్ ఫైన్ విధించడం జరిగింది. హెల్మెట్ ముఖ్యంగా చూసినట్లయితే సీట్ బెల్ట్ కూడా కారును ప్రయాణం చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా తిరగడం, ఈ లైసెన్స్ పేపర్ లేకుండా తిరిగినట్లయితే వాళ్ళకి 2000 నుంచి 5000 వరకు ఫైన్ వేయచ్చు. ఇదే రేసింగ్ అండ్ ట్రయల్ స్పీడ్స్ అని చెప్పేసి ఉంది. మన దగ్గర చాలా పిల్లలు తెలియక రేస్ ట్రై చేయడం, స్పీడ్గా బాగా చేస్తూ ఉంటారు. దానికి కూడా 5000 నుండి 10,000 వరకు ఫైన్ వేయచ్చండి. ఇంకా ఓవర్ స్పీడ్కి 1000 రూపీసు, ట్రిపుల్ రైడింగ్ 1000 రూపీస్, ఇలా అన్నీ చాలా కొత్తగా చట్టం అంతా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రకాశం ఒంగోలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాహన చట్టాన్ని తెలుసుకోండి, ఎవరు కూడా ఇబ్బంది పడకండి. మీ పిల్లలకి ఈ హై స్పీడ్ వెహికల్స్ కొనిస్తూ ఉన్నారు, వాళ్ళకేమో చాలా నాలెడ్జ్ ఉండదు, లైసెన్సులు ఉండవు, వాళ్ళు వాళ్ళకి సరదా అనేది చేస్తారు, కానీ అది చాలా జీవితం మీదకి ప్రాణాల మీదకి వచ్చి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం కొంపుల దగ్గర కూడా చూసాం, 3 పిల్లలు చిన్న ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అలా ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మేము తెలియజేసింది అందరూ హెల్మెట్ ధరించండి, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వండి. అదేవిధంగా అందరూ కూడా లైసెన్స్, ఇన్సూరెన్స్, ఏదైతే పొల్యూషన్ పేపర్స్ అని కూడా క్యారీ చేయండి. ఆటో డ్రైవర్లు కూడా చక్కగా ఇన్సూరెన్స్ పేపర్స్, దాంతోపాటు ఇంకా యూనిఫామ్ కూడా వేసుకోండి. ఎక్కువ మందిని క్యారీ చేయనికండి. మీరు లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే క్యారీ చేసుకోవాలి, దానిలో ఎక్కువ ఎక్కించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఎవరైతే ఇప్పుడు దాకా చాలా సైలెన్సర్ సీజ్ చేసాం, మాడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మార్చుకోవాలి. రేపటి నుంచి అయితే 100% మాడిఫైడ్ సైలెన్సర్ ఉంటే మాత్రం బండి సీజ్ చేసేస్తాం, మార్చినా కానీ ఇవ్వం. ఎందుకంటే ఇప్పటికి చాలా టైం ఇచ్చున్నాం, ఇంకా ఇప్పటికి చాలా మార్చాము, ఇంకా అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి, వాటిని కూడా అందరూ తెలియజేస్తున్నాం. 100% మాడిఫైడ్ సైలెన్సర్ ఉంటే మార్చేసుకోండి. తాగి మాత్రం బయటి పరిస్థితుల్లో బండి నడపకండి. తాగి నడపడంతో పాటు మనతో పాటు ఎదురు వ్యక్తి ఎలా వస్తాడో, అంటే ఎదురు వ్యక్తిని గుద్ది సందర్భాలు చాలా ఉంటాయి, మనకి అన్కాన్షియస్ ఉంటాం కాబట్టి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయవద్దు అని చెప్పేసి అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం సార్. అందరూ కూడా సహకరించాలి, అందరూ సహకరించి పీస్ఫుల్గా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలాంటి వ్యవస్థని మనకు తేవాలని చెప్పేసి అందరూ దాన్ని సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలు, వాటి యొక్క విధి విధానాలను డి న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి సైమన్ విక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ సైమన్ విక్టర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై మనతో మాట్లాడేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి సైమన్ విక్టర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మీరు ఈ పరీక్షల సన్నాహకాలకి తీసుకున్న చర్యలు ఏ విధంగా? డి ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలండి. ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడానికి టైం టేబుల్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రకాశం జిల్లాలో అన్ని వసతులున్న కళాశాలల్లో 67 కళాశాలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఈ 27 కళాశాలలో అన్ని రకాలైన విద్యార్థులు పరీక్షలు రాయడానికి అవసరమైన వసతులన్నీ సమకూర్చబడ్డాయి, అమర్చబడ్డాయి. గౌరవనీయులైన కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగి ఇతర శాఖలతో కూడా వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని విద్యుత్ శక్తి కానివ్వండి, లేదా శానిటేషన్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇవన్నీ వసతులన్నింటినీ విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి రేపటి నుంచి పరీక్షలు ప్రారంభించడానికి అన్ని వసతులన్నింటినీ సంపూర్ణంగా కావించడం జరిగింది. మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో
మరి 42,657 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మరి అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన మరి సెంటర్ను ప్రతి కేంద్రంలో కూడా అమర్చడం జరిగింది. వారికి ప్రత్యేకమైన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు పశ్చిమ ప్రాంతం చూసుకుంటే మాస్ కాపింగ్కి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అటువంటి సమస్యాత్మక కేంద్రాలు ఏమైనా గుర్తించడం జరిగారా? ఒకవేళ గుర్తిస్తే వాటి దగ్గర పటిష్ట బందోబస్తు ఏ విధంగా తీసుకుని వచ్చారు? ఏర్పాటు చేయబడిన 67 పరీక్షా కేంద్రాల్లో మరి 9 పరీక్షా కేంద్రాలను మరి సమస్యాత్మక కేంద్రాలుగా మేము గుర్తించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా గత చరిత్రలన్నింటినూ మేము ఆధారంగా చేసుకొని అలాంటివి మరి పునరావృతం కాకుండా ఆ యొక్క పరీక్షా కేంద్రాల్లో మరి పటిష్టమైన చర్యలకు గౌరవనీయులైన ఎస్పీ గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా మరి ప్రత్యేకమైన దృష్టిని సారించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెద్దోర్నాల, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కంభం, ఎర్రగొండపాలెం, అర్ధవీడు, తురుమెళ్ళ, ఉప్పుగుండూరు, మరి అదేవిధంగా సాహితీ కాలేజ్ గిద్దలూరు, ఇలాంటి కళాశాలన్నింటినీ వాటి గత చరిత్రలో కొంత ఇంపర్సనేషన్స్ ఇలాంటి కొన్ని జరగటం మూలన వాటిల్లో మరి పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు. అందులో భాగంగా మరి పశ్చిమ ప్రకాశానికి ఒక ప్రత్యేకమైన ఫ్లయింగ్ స్క్వాడ్ను, 2 సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిరంతరము ఆ యొక్క 9 కేంద్రాలన్నింటిలో కూడా మరి నిరంతరమైన పటిష్టమైన భద్రత, క్వశ్చన్ పేపర్ ఎటువంటి పరిస్థితులు కూడా లీక్ కాకుండా, మాల్ ప్రాక్టీస్ లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో పాటు ఏ సమయానికి చేరుకోవాలి, వాళ్ళు పరీక్షా కేంద్రాలకు వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు ఏ విధంగా ముందుకెళ్ళనేది వాళ్ళు విద్యార్థులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే పరీక్ష 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటల పాటు పరీక్ష జరుగుతుంది. మరి విద్యార్థి ఖచ్చితంగా 8:30కే పరీక్షా కేంద్రంలోకి మేము అనుమతిస్తాం. ఆ రీతిగా మరి ఉత్తర్వులు మేము జారీ చేశాం. కాబట్టి విద్యార్థులందరూ 8:30 పరీక్షా కేంద్రానికి చేరుకొని వారి యొక్క సీట్లోకి మరి వెళ్ళేటట్లుగా మేము అనుమతులు ఇచ్చాం. కాబట్టి విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులతో మీరు పరీక్షా కేంద్రానికి 8:30కే చేరుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్, ముఖ్యంగా మరి సెల్ ఫోన్లు కానీ, ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ, డిజిటల్ వాచెస్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ మీరు తీసుకొని రావద్దు. అవి చాలా విలువైనవి. ఆ విలువైన వస్తువులు ఇంటి దగ్గరే పెట్టేసి పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ మాత్రమే తీసుకొని రావాల్సిందిగా, హాల్ టికెట్ అండ్ ప్యాడ్, ఈ 2 మాత్రమే తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉందా? ప్రతి కళాశాలలో ప్రతి పరీక్షా కేంద్రానికి నిమిష నిబంధన అనేది మేము పెట్టాం. 9 గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను మేము పరీక్ష హాల్లోకి అనుమతించాం. కాబట్టి 8:30కే రమ్మంటున్నాం. 12 గంటల వరకు పరీక్షా హాల్లోనే ఉండాలి. మేము పరీక్ష 2 గంటలకు రాసేసాం బయటికి వెళ్తామంటే మాత్రం వాటికి అనుమతించాం. ఖచ్చితంగా విద్యార్థి 3 గంటల సేపు పరీక్షా కేంద్రంలోనే మరి పరీక్ష రాస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ చూసుకున్నట్లయితే పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఫ్రీ బస్సుని కేటాయించడం జరిగింది. అవి ఏమైనా ప్రదేశాలు మీరు గుర్తించారు, లేకపోతే దూరం నుంచి వచ్చే విద్యార్థులు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? రవాణా సౌకర్యానికి సంబంధించి ఆర్టీసీ వారు ప్రత్యేకమైన బస్సులను మరి ఏర్పాటు చేశారు. ఉచితంగా మాత్రం కాదు, ఖచ్చితంగా టికెట్ పే చేసే రావాలి. ముఖ్యంగా కొన్ని మారుమూల ప్రదేశాల్లో ఉండే కళాశాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పొల్లల చెరువు ఉంది, అది చాలా దూరమైన ప్రదేశం. వాళ్ళ విద్యార్థులను ఎర్రగొండపాలెంలో పరీక్ష రాయాల్సి ఉంది. కాబట్టి పొల్లల చెరువు నుంచి ఎర్రగొండపాలెంకి ఒక ప్రత్యేకమైన బస్సును ఆర్టీసీ వారు నడుపుతారు ఆన్ పేమెంట్. అదేవిధంగా రాచర్ల నుంచి తురిమెళ్లకు, అదేవిధంగా మరి మిట్టమీదపల్లె నుంచి మార్కాపురానికి, మల్లికార్జునపురం అని ఎగోచెర్లపల్లె దగ్గర ఒక ఆదర్శ పాఠశాల ఉంది, అక్కడి నుంచి విద్యార్థులను దూరణాలు తీసుకురావడానికి, అదేవిధంగా కొత్తపట్నం నుంచి టంగుటూరుకు, ఇలాంటి కొన్ని ప్రదేశాలన్నింటినీ మేము లిస్ట్ అవుట్ చేసి ఆర్టీసీ వారికి ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ వారు కూడా అందుకు ఒప్పుకొని ప్రత్యేకమైన బస్సులు నడపడానికి కూడా మరి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు ఆర్టీసీ వారు కూడా సిద్ధం చేస్తున్నారు. సార్, చివరిగా ప్రధానంగా రేపటి నుంచి పరీక్షలు విద్యార్థులు రాయిపోతున్న తరుణంలో అనేక మంది ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆరవగా ఆ విద్యార్థులకు మీరు ఇచ్చే సూచన? విద్యార్థులు చాలా సున్నితమైన మనుషులు. అందులో ఇంటర్మీడియట్ పరీక్షకు వచ్చే విద్యార్థులు అంటే జస్ట్ 15 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు మాత్రమే ఉంటారు. చాలా సెన్సిటివ్ ఉంటారు. విద్యార్థులకు నాకు ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, పరీక్షలు అనేది శత్రువులు కాదు. పరీక్ష అనేది నీ యొక్క ప్రతిభను, నీ యొక్క జ్ఞాపక శక్తిని ప్రదర్శించడానికి ఒక వేదిక అంతే. అంతేగాని పరీక్షను ఒక శత్రువులాగా చూసి దాంతో పోరాడలేమా, నాకంటే చాలా శక్తివంతమైనది పరీక్ష అనే భావన విడనాడండి. భయాన్ని వదలండి,
జయాన్ని పొందండి. మీరు భయాన్ని వదిలేస్తే మరి మీ జయం సునాయాసంగా మీ దగ్గరకు వస్తారు. మీరందరూ తెలియగలిగిన విద్యార్థులే, చాలా చక్కగా సంవత్సరం అంతట్లో మరి మీరు సిద్ధపడ్డారు. కాబట్టి మీరు సిద్ధపడిన జ్ఞాపకం పెట్టుకున్న అంశాలను ప్రదర్శించడానికి పరీక్ష అనేది ఒక వేదిక. కాబట్టి దాన్ని పరీక్షలు కాదు మనకు ముఖ్యం, మీరు మాకు చాలా ముఖ్యం, విద్యార్థులు చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎంతో కృషి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రాయలేకపోతే దాని వల్ల మీరు దాన్ని ప్యానిక్, ఆందోళన, మానసికంగా కృంగిపోవటం చేయొద్దు. మళ్ళీ మనకు మే నెలలో మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఛాన్స్ ఇంకోసారి కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన కానీ మానసిక ఆందోళన కూడా చెందొద్దు. అందుకనే ప్రభుత్వం వారు ఈ సమయంలో హాల్ టికెట్ల యొక్క విడుదల కూడా సునాయాసంగా, సులభతరంగా, సులభంగా చేశారు. ఇంతకుముందు రోజుల్లో హాల్ టికెట్ అంటే కళాశాలకు వెళ్ళి ప్రిన్సిపల్ గారి టేబుల్ ముందు లేకపోతే రూమ్ ముందు నిలబడి ఆర్థికంగా కొంత వెనుకబడిన వాళ్ళు ఏమైనా ఫీజులు కట్టలేక ఉంటే హాల్ టికెట్ నిలుపుదల చేసేవాళ్ళు. అలాంటి వాటన్నిటి దృష్టిలో ఉంచుకొని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వారు దేశంలో ఎక్కడా లేకుండా వాట్సాప్ సర్వీస్ ద్వారా మనమిత్ర అనే ఒక సేవ మనం పునరుద్ధరించడం జరిగింది. ఈ మనమిత్ర ద్వారా విద్యార్థులు సులభంగా హాల్ టికెట్ను పొందుకోవచ్చు. ఈ హాల్ టికెట్ పొందుకోవడానికి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ నెంబర్ నేను ఇప్పుడు చెప్తున్నాను, 9235550009 అనే ఈ యొక్క నెంబర్ను మరి మీరు సేవ్ చేసుకొని మీరు ఆ నెంబర్కు హాయ్ అనే మెసేజ్ గిన సందేశాన్ని గిన పంపించినట్లయితే ఒక సర్వీస్ మీకు వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆధార్ కార్డు, విద్యా సంబంధించిన అయితే మీ పుట్టిన తేదీ అప్లోడ్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ మీ చేతుల్లోకే వస్తుంది. ఈ హాల్ టికెట్ మీద ఎటువంటి కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. హాల్ టికెట్ పొందుకున్న వెంటనే మీరు మీ హాల్ టికెట్లు మీకు అలాటెడ్ సెంటర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ పరీక్షా కేంద్రానికి మీరు నేరుగా వెళ్ళవచ్చు. ఎవరు మీ సంతకం లేదని మిమ్మల్ని తిరస్కరింపరు. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉల్లాసంతో మీరు పరీక్షలను రాయటానికి, జయం పొందటానికి మీకు ప్రభుత్వం వారు కల్పించిన గొప్ప అవకాశం. మొత్తంగా మార్చి 1వ తేదీ నుంచి జరగబోయేటటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందని మనకి ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సైమన్ విక్టర్ గారు తెలియజేశారు. విద్యార్థులు ఒత్తిడితో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాయాలని, వారి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా వారు ఆకాంక్షించడం జరిగింది. విద్యార్థులందరూ మంచి మార్కులు వచ్చేలా, పరీక్షలు ఉత్తీర్ణ అయ్యేలా మీ యొక్క పరీక్షలు రాయాలని చెప్పి కూడా డీ న్యూస్ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ రవితేజతో అశోక్, డీ న్యూస్, ఒంగోలు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కు ఒంగోలులోని వెలుగు శిక్షణ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. శిక్షణ అనంతరం వారి పరిధిలోని ఎఫ్ఎంబీలకు వద్దకు వెళ్లి వారి నుండి అప్లికేషన్లు తీసుకొని వారికి సంబంధించిన సిబిల్ స్కోర్ డాక్యుమెంట్లు సిద్ధం చేసి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు వచ్చేలా చూడనున్నారు. యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ పై ఉంది. ఈ సందర్భంగా హెడ్ ఆఫీస్ నుండి శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన జైరాం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. బ్యాంకులకు సంబంధించిన ప్రాసెస్ సక్రమంగా పూర్తి చేసి యూనిట్ దారులకు చేయూత అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ జిల్లా జాబ్స్ మేనేజర్ రజనీకాంత్ పాల్గొని డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కు పలు సూచనలు చేశారు. ఫోన్ నెంబరు లేదా సంబంధించిన స్కీమ్కి సంబంధించిన వివరాలు సార్ తెలియజేసిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ కనిపించండి, చూపించి కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం ప్రాసెస్ చేసి లోన్ శాంక్షనింగ్ లెటర్ డీపేర్ అని చేస్తాం. వాటన్నింటిని మనం శాంక్షన్ చేయించుకోవాలి. డిఎస్సీలో కానీ అక్కడ కానీ లేకపోతే పిఎంఎఫ్ఎంకి డైరెక్ట్ అనుకుంటాం. శాంక్షన్ చేయించుకున్న తర్వాత చేసుకోవాలి, ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, ఫోటోలు తీసి అప్పుడు మళ్ళీ మీకు లాగిన్స్ ఇస్తారు. వాటిల్లో గత జనవరి నెలలో మనం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 38 మండలాలకు గాను 16 మంది ప్రస్తుతానికి ఫస్ట్ బ్యాచ్లో సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి విజయవాడ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం, వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఈరోజు రేపు 2 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ నుంచి ట్రైనరు వచ్చి ఉన్నారు. మరి ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో వీళ్ళు అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి పిఎంఎఫ్ఎంఈకి సంబంధించిన అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోవటం, వాళ్ళకి సంబంధించిన సివిల్ స్కోర్సు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ వాటన్నిటినీ సిద్ధం చేసి బ్యాంకర్లకు తీసుకెళ్ళటం, బ్యాంకర్లతో మాట్లాడటం, బ్యాంక్ నుంచి శాంక్షన్ లెటర్లు ఇప్పించటం, శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి యూనిట్స్కి సంబంధించి సమాచారం అందించటం, యూనిట్స్ కొనుగోలు చేసి గ్రౌండింగ్ చేయటం, గ్రౌండింగ్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత
అదంతా ఒక పెద్ద ప్రాసెస్గా జరుగుతుందండి. ఈ ప్రాసెస్ సంబంధించి ఈ డిఆర్పి అభ్యర్థులకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన శిక్షణా కార్యక్రమానికి హాజరైన అభ్యర్థులందరికీ, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. PMFE స్కీమ్ తరపున ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాం డిఆర్పిఎస్కి. వీళ్ళు మన ప్రతి మండలంలో వర్క్ చేసి చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళ రోలు బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళ హెల్ప్ అంతా బ్యాంకు వెళ్ళి తిరగడం, వాళ్ళకి డిపిఆర్ ప్రిపేర్ చేయడం, వాళ్ళకి ఏవైతే FSS లైసెన్స్, GST అప్లై అంటే చేసి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటు చేసి 90% వాళ్ళు కట్టేటట్టుగా బ్యాంక్కి వీళ్ళంతా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ట్రైనింగ్ అంటే అసలు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎవరికి పంపించాలి, ఎవరు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మొబిలైజ్ చేయాలి, వాటి గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చామండి. స్టేట్ మొత్తం మీద 460 మంది డిఆర్పీలకు ఇస్తున్నామండి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని కొప్పులు రోడ్డులో గల డ్రీమ్స్ ఒలింపియడ్ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు రూపొందించిన వాటర్ ప్యూరిఫికేషన్, వాటర్ సోర్సెస్, సోలార్ కమ్యూనికేషన్ వంటి ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించి వాటి యొక్క ఆవశ్యకతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత 8 సంవత్సరాలుగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల జ్ఞాపక శక్తికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన రక్తదాన శిబిర కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారిని కరెస్పాండెంట్ లక్ష్మీదేవి ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ని సీట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈరోజు సైన్స్ ఎగ్జిబిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిట్ పిల్లల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని, నైపుణ్యాలని వెలికితీయటం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత 8 సంవత్సరాల నుంచి ఈ జాతీయ సైన్స్ దినోత్సవం రోజు మా డ్రీమ్ స్కూల్ నందు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని ఇస్తూ ఉంటారు, రక్తదానం చేస్తూ ఉన్నారు. ఇది విద్యార్థుల్లో ఉన్నటువంటి మానవత విలువలను కూడా పెంపొందడానికి కూడా ఉపయోగపడుతుంది. మన రక్తదానం మనొకరికి ప్రాణదానం అనేటువంటి స్లోగన్తో దాదాపు ఇప్పటికే 25 మంది తల్లిదండ్రుల పైనే బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ నైపుణ్యము, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది పిల్లల్లో రూపొందించడం కోసమే ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా డ్రీమ్ స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వారోత్సవాల్లాగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. This is my project Chandrayaan 3. Chandrayaan 3 was launched on 14th July
at 2:51 p.m. and landed as Vikram landed in Moon. Chandrayaan 3 is a lunar mission. Chandrayaan 3 was prepared by scientists we also known as Vikram. Good afternoon, all of you. My name is Bhargava. I'm studying 9th class 8 in our Dreams Olympia School. I do Vikram lander. This is a Vikram lander organized by ISRO, Indian Space Research Organization. This is a over of the model. Continued by Charan sir. Hello, my name is Charan sir. I'm studying 9th 8 in Dreams Olympiad School. Today we can explain the Chandrayaan 3 Vikram lander. First of all, this is landing on the moon and the rover was coming out of the surface and check the photos of some pictures taken out by the rover. This is a wonderful project for me and my Bhargaram. This is one of the solar system and this is a magnifying checking channel and this is one kind of the solar system heat producers management of the helium, nitrogen, oxygen, and this is a way of the coming of the rover and outside. And thank you, this giving a wonderful opportunity. Good morning, sir. My name is Akhil. I'm studying 7th IIT in Dreams Olympiad School. Today I'm telling about rocket. A rocket is Italian rocket, bobbing spool, and so name from its shape. This vehicle is using jet propulsion to accelerator which using any surrounded air. Good morning, welcome to Dream School. I am Abdul Kalam. Good morning, welcome to Dreams Olympiad School. My name is Argovind Korana. Good morning, welcome to Dream School. My name is Newton. Good morning, welcome to Dream School. My name is CV Raman. Good morning, welcome to Dream School. My name is Vikram Sarabhai. Good morning, welcome to Dream School. My name is Vikram Sarabhai. ఒంగోలులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ఉపయోగించి రూపొందించిన ప్రాజెక్టులను వైజ్ఞానిక ప్రదర్శనలు ఉంచారు. ఈ ప్రదర్శన నందు పర్యావరణానికి మంచి చేసేలా అరటి చెట్ల నుంచి శానిటరీ నాప్కిన్ తయారు చేయడం, రోబోటిక్స్, వాటర్ రాకెట్స్, వాటర్ సైకిల్స్, లేజర్ లైట్స్, సెక్యూరిటీ సిస్టమ్, ఫైర్ అలారం, రైన్ అలారం, సోలార్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులు వైజ్ఞానిక ప్రదర్శనం నందు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ విద్య వైజ్ఞానిక సదస్సులో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కరస్పాండెంట్ జగదీష్, సూదనగుంట బుజ్జి పర్యవేక్షించారు. The money will is an electronic device that senses water and produces an alert like an buzzer sound. When rain is detected, it will trigger the alarm. This project will trigger the alarm when it rains. So we can make some actions for rain water harvesting. Thank you for this explaining. Can you show the demonstration? Rainwater detect the alarm. Works. The toxic substances that artificial sanitary pads contain are like some
and dioxide, like some many substances which are harmful for human reproductive system. And the powder in this patch contains many harmful chemicals, and these are safe than that. These are soft and also comfortable for women, and also same chemicals are used in these diapers too, which causes harmful for babies. So I advise to use this eco-friendly sanitary napkins than this artificial sanitary napkins. So I am Shaurya from grade 6 from HCS Ongal. Today I am explaining about an ATM machine. An ATM machine works by inserting the card and taking the money from where the money comes from. Good morning everyone, my name is Lohit. I am studying 6th grade from HPS, Hyderabad Public School. Today I am telling about ATM. When we insert a card, the money will fall down. The definition of the square root is the number a number which multiplied 2 times by itself is known as square root. Example, 8 square is equal to 64, 9 square is equal to 81, 6 square is equal to 36, etc. Now we are showing a game about diagonal moves. The diagonal moves, the moves we need to move, it is cross only. If we move cross, it will, we need to, if red will go to green, green will go to red. So if we turn this both, it will touch this. The points are exchanged by each other. So the diagonal game is difficult to do. So be careful by doing this. An automatic street light. When there is a low light level, it turns on. When there is a high light level, it turns off. You know how? This is an LDR. It's a semiconductor. When there is a high light level, it turns off. When there is a low light level, it turns on. Thus, we can prove that it's an insulator when there is a high light level, and a conductor when it's a low light level. Now, this is an LDR on a light dependent resistor. This is a 9-volt battery. It creates a potential difference of 9 volts. It converts chemical energy to electrical energy. ఈరోజు సైన్స్ ఫేర్ స్కూల్లో జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ సైన్స్ ఎక్స్పో. ఈరోజు నేషనల్ సైన్స్ డే కదా, మన సివి రామన్ గారిని గుర్తు చేసుకుంటూ మన పిల్లలందరికీ సైన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రతిరోజు ప్రతి వీక్లోనూ ఒక డే మన సైన్స్ ల్యాబొరేటరీకి స్పెండ్ చేస్తాము. సో ఈ లాస్ట్ 6 months నుంచి 5 months నుంచి పిల్లలు సైన్స్ ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈరోజు సబ్మిట్ చేశారు. ఈరోజు డిస్ప్లే చేస్తున్నారు పేరెంట్స్ అందరికీను. సో ఈ ల్యాబొరేటరీలో మేము ఈ ప్రాజెక్ట్స్ చేసాం అని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి షోకేస్ చేస్తూ వాటి డిస్క్రైబ్ చేస్తూ మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు పేరెంట్స్లో కూడాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో మన డిఎన్ఏని మైక్రోస్కోప్లో మనం సైంటిఫిక్ ప్రాసెస్లో మాన్యువల్గా డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలాగ పేరెంట్స్కి చూపించవచ్చు అనేది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ మన ల్యాబొరేటరీలో జరిగింది. ఇప్పుడు దాన్ని కూడాను మన పిల్లలు షోకేస్ చేస్తున్నారు. అండ్ ఈ మన నాప్కిన్స్ కానివ్వండి, శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, వీటన్నిటికీ ప్లాస్టిక్ తోటి సంబంధం లేకుండా ఎలాగ మనం వీటిని నేచురల్గా తయారు చేయొచ్చు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నారు. వన్ మోర్ పాయింట్ ఏంటంటే ప్రీ ప్రైమరీ పిల్లలు మేజర్గా వస్తున్న ప్రాబ్లము జంక్ ఫుడ్. సో దాని గురించి పిల్లలకి మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో హెల్దీ హ్యాబిట్స్కి జంక్ ఫుడ్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి, హెల్త్ ఏ రకంగా మనం జంక్ ఫుడ్ తినటం వల్ల పాడు చేసుకుంటాము, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్పెసిఫిక్గా 1-2 క్లాస్ పిల్లలతోటి మనం అది ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ కండక్ట్ చేయించి పేరెంట్స్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే పేరెంట్సే కదా ఇవన్నీ కొనిపెట్టేది పిల్లలకి. అబ్జర్వ్ చేస్తుంటారు ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను ఫన్నీగా, యాక్టివిటీ ఓరియంటెడ్గా, సరదాగా పిల్లలు చదువుకోవడం ఎలాగనే దాని గురించి కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కూడా మనం డిస్ప్లే చేస్తున్నాం.
ఎగ్జాంపుల్ టేబుల్స్ దగ్గర నుంచి కూడాను డివిజన్స్ ఎలా చేయొచ్చు, సరదాగా ఆడుకుంటే ఎలా చేయొచ్చు అన్న యాక్టివిటీస్ కూడా మీరు చాలా పిల్లలు 1-2 క్లాస్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ ప్రాజెక్ట్ వర్క్స్ చేశారు. ఒంగోలులోని స్థానిక లార్పేటలో గల నారాయణ సియు అండ్ ఒలింపియడ్ స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాలూకా సిఐకే అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఏజీఎం నరావుల పెద్దిరెడ్డి, నారాయణ సిఇఓ అండ్ ఒలింపియడ్ స్కూల్ ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ విద్యార్థులు తయారు చేసిన ఎనర్జీ ఫిక్సిల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రీస్ బయాలజీ, ట్రాఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ సోషల్, మ్యాథమెటిక్స్, మోడలింగ్, మ్యాథ్స్ మరియు లిటరేచర్ వంటి ప్రయోగాలను తీక్షణంగా వీక్షించారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేషధారణలో ఉన్నటువంటి విద్యార్థుల ఆకర్షణ ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా నారాయణ సిఇఓ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు చదువులతో పాటు వారిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మకత అంశాలను వెలికి తీయడంలో నారాయణ సిఇఓ అండ్ ఒలింపియడ్ పాఠశాల ముందంజలో ఉంటుందని అన్నారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు సామాజిక విలువలను, దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సి అజయ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Project name is Water Cycle in Agriculture. Water cycle is a continuous process of water in between atmosphere and earth surface, and this is essential for agriculture and water conservation. It is also known as hydrolytic cycle. There are three main parts are included in water cycle, such as evaporation, condensation and precipitation. Evaporation, the water which are present in the seas, oceans, lakes and plants, soils, etc. are gets absorbed by the sun's heat and converted into the water vapor. And condensation is the process which occurs in the atmosphere, which will change into the water vapor into the water and form it as a cloud. Then precipitation is a process which downpour of rainfall will occur. This is called as precipitation, and these are the three main parts. The other parts such as transpiration, sublimation, runoff, infiltration, etc. are included in the water cycle. FeCl3, ferric chloride and potassium thiocyanate, KSCN. When we mix the solutions, the color of the solution changes to red because ferric ions, that is Fe+3 ions, react with aqueous thiocyanate ions, that is SCN- ions. When these both are mixed, the color of the solution changes to dark red substance of iron thiocyanate ion. Ferric ions, it is used for ferric ions, not for ferrous ions and another transition metallic elements. People usually call this solution as fake blood. కేశవస్వామిపేటలోని విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుందరంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఉంచి అర్చక స్వామి వేదసాయి కళ్యాణ క్రతువును జరిపించారు. కళ్యాణ క్రతువులో ఏఎస్పీ నాగేశ్వరరావు దంపతులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. వీరితో పాటు పలువురు దంపతులు కూడా కళ్యాణ క్రతువులో పాల్గొని కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కళ్యాణానికి వ్యాఖ్యాతగా ములుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ వ్యవహరించారు. దుర్గమ్మ తల్లిని ప్రార్థన చేస్తారు. ఆమె విజయ దుర్గమ్మ మనకు అనుగ్రహిస్తుంది.
వంటిదండి. ఎక్కడెక్కడైతే రక్షణ లభిస్తుందో ఆ రక్షణ స్వరూపం దుర్గాదేవి అన్నారు. స్వామిపేటలోని గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి జరుగుతున్న శివరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారి నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను నంది వాహనంపై కొలువు తీర్చి సుందరంగా అలంకరించిన రథంపై ఆసీనులను చేసి నగరోత్సవం కనుల పండుగగా జరిపించారు. డప్పు వాయిద్యాలు, నాదస్వర విన్యాసం, సాక్సోఫోన్ వాయిద్యం, మహిళా కోలాట ప్రదర్శన, అమ్మవారు నంది వేషధారణలతో చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కొండ మీద శివాలయం నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో స్వామివారి రథోత్సవం జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రావేళ్ల శివశంకర్ను భక్త బృందం తరపున దాసరి నారాయణరావు, త్రిపురం మల్లికార్జునరావు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4 దేవతామూర్తుల గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ రామలింగేశ్వర స్వామి, కన్నేశ్వర స్వామి, కోదండ రామస్వామి, జ్వాలాముఖి అమ్మవార్లను నరనంది, రావణ, గజ, గరుడ వాహనాలపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. 4 వాహనాలపై ఉన్న స్వామివార్లను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. శివరాత్రి సందర్భంగా గ్రామంలోని 4 ప్రధాన ఆలయాల స్వాములు ఊరేగింపుగా రావడం ఇక్కడ ప్రత్యేకత అని దేవస్థానం ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. మడనూరు గ్రామ పార్టీ అధ్యక్షులు మన్నం శ్రీనివాసరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మేకల చక్రయ్య, షేక్ కాసిం సాహెబ్, చంద్రశేఖర్, బత్తుల శ్రీనివాసరావు, పిట్టెల కళ్యాణ్, బలగని ప్రశాంత్, కోడూరి హరికృష్ణ, పొన్నపుడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా కొత్తపట్నంలోని నాగేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కళ్యాణ క్రతువును వైభవంగా నిర్వహించారు. పలువురు దంపతులు కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈవో సుబ్రహ్మణ్యం కార్యక్రమాలను పర్యవేక్షించారు. కళ్యాణ మహోత్సవంలో నిరుతి వరుణవాయ కుబేరీ సాయయాతి వచ్చే గౌరమ్మతో వసంత మడేశ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.